హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీనుతో చారు ఇలా అంటూ ఉంటుంది. ప్రేమగా మాట్లాడుతూ, నీకు ఉద్యోగం వచ్చిందంటే మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, వేరే పెద్ద ఇల్లు తీసుకుంటాం, ఆ ఇంట్లో ఇద్దరమే ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం అని అంటూ ఆ చారు చెప్తూ ఉంటే శ్రీను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటాడు. ఇక అప్పుడు చారు ఇలా మెలకలు తిరుగుతూ శ్రీనుని ప్రేమగా ఇలా పట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. మన ఇద్దరం ఎంత చక్కగా హ్యాపీగా ఉండొచ్చో కదా, మనం చాలా సంతోషంగా ఉంటాం అని అంటూ చెప్తూ ఉంటే, అప్పుడు పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో మన ఇద్దరం అని అంటూ ఇలా చెప్తూ ఉంటే శ్రీను ఊహించుకుంటూ ఉంటాడు. అప్పుడు పెద్ద ఇల్లులో ఇంకా ఆద్య ఉంటుంది, శ్రీను ఉంటాడు. ఇంకా అప్పుడు శ్రీను పడుకొని ఉంటాడు. ఇక అప్పుడే ఆద్య, ఎంతసేపు పడుకుంటావు, లే ఆఫీస్కి టైం అవుతుంది అని అంటూ అలా వస్తూ ఉంటుంది. శ్రీను బెడ్ మీద పడుకుంటే ఆద్య వచ్చి లేపుతుంది. ఎంతసేపు పడుకుంటావు, టైం అయిపోతుంది, లే అని అంటూ ఆద్య చెప్పగానే శ్రీను ఆద్యని గట్టిగా హక్ చేసుకుని అలాగే పైన పడుకోబెట్టుకుంటాడు. ఆ రకంగా శ్రీను ఊహించుకుంటూ ఉంటాడు ఆద్యతో, ఇంకా అలా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చారు. అలా అంతా చాలా హ్యాపీగా ఉన్న తర్వాత, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీకు నేను ఎదురొస్తాను, నేను ప్రేమగా ఫస్ట్ నీకు తినిపిస్తాను అని అంటే ఆద్య శ్రీనుకి తినిపించినట్టుగా శ్రీను ఊహించుకుంటాడు. ఆ తర్వాత నీకు ఎదురొస్తాను అని చెప్తే అప్పుడు ఆద్య అలా వస్తూ ఉంటుంది ఎదురు. అప్పుడు శ్రీను ఆద్యని ఊహించుకుంటూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటే ఇంకా అలా నవ్వుతూ ఉండటంతో చారు కూడా శ్రీను తన కోసం నవ్వుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు అనుకొని ఇంకా చెప్తూనే ఉంటుంది. తను ఏం చెప్పినా ఆద్యని ఊహించుకుంటూ ఉంటాడు శ్రీను. ఇక ఆ రకంగా వాళ్ళు అంత సంతోషంగా ఉంటారు. ఇక అలా చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు కదా. ఇక అప్పుడే శ్రీను చాలా హ్యాపీగా ఉంటాడు. చారు ఇలా గట్టిగా శ్రీనుని హక్ చేసుకొని, మనం ఇలా కలిసి ఆనందంగా ఉంటాం బావా అని చారు పట్టుకొని శ్రీను చారుని హక్ చేసుకుంటాడు. గట్టిగా పట్టుని, అవును ఆద్య, మనం ఇలాగే కలిసి ఉండాలి, ఇలాగే సంతోషంగా ఉండాలి, ఐ లవ్ యూ ఆద్య అని చారుని పట్టుకునేసరికి చారు ఒక్కసారిగా దూరంగా తోసేసి సీరియస్గా చూస్తూ ఉంటే శ్రీను ఇంకా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే చారు అంటుంది, ఏంటి నువ్వేమన్నావు, నువ్వు ఆద్యని ఊహించుకుంటున్నావా, నేను నీతో ప్రేమగా ఉన్నట్టు నేను చెప్తూ ఉంటే నువ్వు మాత్రం ఆద్యని ఊహించుకుంటావా అని కోపంగా అంటే, ఇక అప్పుడే శ్రీను ఇలా అంటూ ఉంటాడు, మరి మనసులో తనని పెట్టుకొని ముందు నిన్ను పెట్టుకొని ఇంకా సంతోషంగా ఉంటాను అనుకుంటున్నావా, నా మనసులో ఉంది ఆద్య, నేను ఆద్యని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆద్య గురించే ఊహించుకుంటాను, నీ గురించి నేను ఎందుకు ఊహించుకుంటాను అని శ్రీను అంటాడు. ఇక అప్పుడే చారు సీరియస్గా చూస్తూ, నీకు నాకు పెళ్ళైంది, మన ఇద్దరం సంతోషంగా ఉండాలి, అంతేకాని ఇప్పుడు తన గురించి నువ్వు ఆలోచించకూడదు అని అంటే, మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నువ్వు, నీతో నేను ఇలా సంతోషంగా ఉంటాను, ఎప్పుడు నాకు ఇలాగే బాగుంది, ఇలా నిన్ను చూస్తూ ఉండి ప్రత్యక్షంగా కంట అలా ఊహల్లో సంతోషంగా ఉన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది, ఊహించుకుంటేనే చాలా సంతోషంగా ఉంది అని శ్రీను అంటాడు. అలా అనేసరికి చారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే శ్రీను మాత్రం హ్యాపీగా ఇలా అనుకుంటూ ఉంటాడు, అవును ఆద్య, మన ఇద్దరం ఇలాగే కలిసి ఉంటే ఎంత బాగుండేది కదా అని అంటూ శ్రీను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా ఊహించుకుంటూ. ఇక ఆ తర్వాత బయట పద్మ పార్వతి ఇద్దరు ఉంటారు. ఫోన్ వస్తూ ఉండటంతో ఇక అప్పుడే గౌరీ ఫోన్ చేస్తూ ఉండటంతో బయటికి పరిగెత్తుకొని పార్వతి వచ్చేసి, చెప్పక్క అని అంటే, ఇంక నేను చారుతో మాట్లాడాలి, అసలు విషయాలు తెలుసుకోవాలి అని చేశాను, అసలు ఏం జరుగుతుంది అక్కడ, అల్లుడు గారు నేను ఇచ్చిన కిల్లి తిన్నారా అని అంటూ అడుగుతుంది. ఇంకా అప్పుడే పార్వతి అంటుంది, ఆ కిల్లి గురించా, ఇంక నేనెందుకులే చెప్పటం, నీకు చారునే చెప్తుంది ఆ కిల్లి ఎలా పనిచేస్తుంది అనేది అని అంటూ పార్వతి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే చారు చారు అని పిలుస్తుంది పార్వతి. అప్పుడే చారు వస్తుంది, ఏంటి పిన్ని అని అంటే, ఆ కిల్లి ఎలా పనిచేసిందని మీ అమ్మ అడుగుతుంది, ఒకసారి చెప్పు అని అంటూ పార్వతి చారుకి ఫోన్ ఇస్తుంది. అలా ఇచ్చేసరికి చారు ఫోన్ తీసుకొని హలో అమ్మ అని చెప్తే అప్పుడు ఇలా అంటూ ఉంటుంది గౌరీ, ఏంటి ఆ కిల్లి ఇచ్చావా, అల్లుడు గారు తిన్నారా, అది బాగా పనిచేసిందా అని అడుగుతూ ఉంటే, ఆ కిల్ల ఏం లేదులే అని అంటూ చెప్తూ ఉంటే, ఇంకా అప్పుడే ఎందుకు పనిచేయలేదు అంటే, మా మావయ్య గారు ఉన్నారు కదా, ఎక్కడ చేయనిస్తారు అని అంటూ సీరియస్గా అంటుంది చారు. అలా అనేసరికి ఇలా అంటూ ఉంటుంది గౌరీ, ఎందుకే మీ మావయ్య గారు ఏం చేశారు అంటే, అంతా గందరగోళం చేశాడులే, ఏ పని సరిగ్గా కానివ్వడు అని అంటే, మరి ఇంకో కిల్లి పంపించినా అంటే, ఏంటే మీ అమ్మన, ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు అని అంటూ అక్కడికి పద్మ వస్తుంది. పద్మ వచ్చి ఫోన్ తీసుకుంటుంది. అసలు నీవు మనిషేనా అని అంటూ చి అని తిడుతూ ఉంటుంది. అయ్యో ఏంటి అలా మాట్లాడుతున్నారు అని అంటూ గౌరీ అంటే, నువ్వు చేసిన పనికి తిట్టాలా ఇంకేమైనా చేయాలా అని సీరియస్గా అరవటంతో, అసలు ఏమైంది, ఎందుకు అలా చేస్తున్నారు వదిన గారు
చేస్తున్నారు అని అంటూ ఉంటే, ఏంటా ఏం జరిగిందా? అలాంటివి ఎవరికైనా కొత్తగా పెళ్ళైనప్పుడు ప్రేమగా ఉండు అని చెప్పాలి కూతురికి, అంతేకాని ఇలా మందులు పెట్టడం ఏంటండి అని కోపంగా పద్మ అరుస్తుంది. ప్రేమగా ఉండి ప్రేమగా ఉండమ్మా అని చెప్పాలి, అంతేకాని ఇలా మందు పెట్టి ఇలా చేయాలి అనుకుంటావా? అసలు నష్టం ఎవరికి జరుగుతుందో తెలుసా అంటే గౌరీ అంటుంది, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? నష్టం జరగటం ఏంటి? ఎవరికి జరిగింది అంటే నాకే అని చెప్తూ, అసలు మీరు సగం సగం చెప్తున్నారు అర్థం కావట్లేదు అని చెప్పగానే, అర్థం అవుతుంది మీకు, అసలు బాధ అంతా నేను కదా పడుతున్నాను అని అంటే, ఏం బాధపడుతున్నారంటే ఏదో ఒక బాధ లేండి, మీకు ఎందుకు చెప్పాలి? ఒకసారి ఆ మందు మీరు పంపించేటప్పుడు ఒకసారి నాకో పార్వతికో ఆ విషయం గురించి చెప్పాలి కదా అని అంటూ పద్మ సీరియస్ అవుతుంది. అప్పుడు గౌరీ, అయ్యో మీరు ఇంతలా బాధపడతారు అనుకోలేదు, అది సరిగ్గా సీనుకే ఇస్తుంది అనుకున్నాను నేను, ఈసారి చెప్తానులేండి అని అంటూ గౌరీ మాట్లాడితే తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది పద్మ. ఇక అప్పుడే చారు అంటుంది, ఏంటి మా అమ్మని అట్లా తిడుతున్నావు అని సీరియస్గా అనగానే, అప్పుడు నేను తిట్టట్లేదే, నా బాధ అలాంటిది అంటే నీకెందుకు బాధ అని చారు అంటే, ఇంకా చెప్పుకోలేనే, మూసుకొని ఉంటాను నేను, ఇంకొకసారి ఇలాంటివి తెచ్చినప్పుడు నాతో చెప్పు సరేనా అని అంటూ పద్మ అంటే, అప్పుడు చారు అలా చూస్తూ ఉంటుంది. పోవే, అక్కడ వాడు ఇంటర్వ్యూకి వెళ్తాడంట, వాడికి ఒక డ్రెస్ తీసిచ్చి ఆ కాగితాలేవో చూసించి అలాంటివి చూస్తే వాడు నీకు దగ్గర అవుతాడు కదే, వెళ్ళు అంటే, నాకు ఫస్ట్ ఆకలిస్తుంది నేను వెళ్ళి తింటా అని చారు అంటుంది. అబ్బా నీ తిండి గోల ఒకటి, నువ్వు మనిషివే నావే అసలు అని తిడుతూ ఇలా అంటూ ఉంటుంది. తర్వాత తిందు కానీ ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్ళు అంటే, నేను తింటా ఫస్ట్ అనేసి చారు వెళ్ళిపోతుంది. అబ్బా పార్వతి, నన్ను చంపటానికే కదే నువ్వు కుట్ర పట్టి దీన్ని నా ఇంటికి కోడల్ని చేసావు కదా, నువ్వు నా మీద పగతోనే చేసావు కదా అంటే, అయ్యో వదిన మీ మీద నేను అంత పని చేస్తానా, నేను కావాలని చేయలేదు వదిన, నిజంగా ఇది ఇలా చేస్తుందని నేను అనుకోలేదు అంటే, దీనికి ఎక్స్ప్రెషన్కి ఏమీ తక్కువ లేదమ్మా, ఏమన్నా అంటే ఇలా ఎక్స్ప్రెషన్ మాత్రం పెడతావు, చూడు అది ఎంత టార్చర్ పెడుతుందో, ఈ ఇంటికి రాకముందు అత్తయ్య నేను అది చేస్తా ఇది చేస్తా అని ఎన్ని మాటలు చెప్పింది, ఇప్పుడు ఒక్క పని కూడా చేయట్లేదు అని పద్మ సీరియస్గా బాధపడుతూ ఉంటుంది. సరే పద అక్కడ అదేం చేస్తుందో చూద్దాం అనేసి ఇంకా అలా వెళ్ళిపోతారు లోపల. రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఆత్య దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు రామా ఏడుస్తున్నావు అంటే, నేను ప్రశాంత్కి ఐ లవ్ యూ చెప్పాను అని అంటూ చెప్తే, ఎందుకు అతనికి చెప్పాల్సిన అవసరం ఏంటి అని అంటే, అలాంటి సమయం వచ్చింది, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకే చెప్పాను అని అంటే, అలా ఎందుకు వచ్చింది, అయినా అతను చెప్పమంటే మాత్రం నువ్వెలా చెప్తావు అని అంటే, అసలు ఏం జరిగిందో తెలుసా, శౌర్య సార్ కోసం సార్ని అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా, విడిపించాలని నేను వెళ్ళాను, వాళ్ళు నాకు విడిపించడానికి ఆ ఛాన్సే ఇవ్వలేదు, అందుకనే నేను సార్ని చాలా బాధ పెడుతున్నాను, ఇంకా అప్పుడే ఇంత బాధ పెట్టకూడదు, ఎలాగైనా బయటికి తేవాలని చెప్పి ప్రశాంత్ని హెల్ప్ అడిగాను అని అంటే, హెల్ప్ అడిగితే హెల్ప్ చేయాలి, లేదంటే ఇలా ఎందుకు చేస్తారు అని అంటే, అలా హెల్ప్ అడిగినప్పుడే ప్రశాంత్ కావాలని అతని ముందే నాకు ఐ లవ్ యూ చెప్పాలని చెప్పాడు, నేను చెప్పక తప్పలేకపోయింది, అతనికి అసలు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నారు సార్, అసలు అతనికి నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు తన కళ్ళని చూసి తట్టుకోలేకపోయాను, చాలా బాధపడ్డాను, అప్పుడేమో నేను సార్ని ప్రేమిస్తున్నా అని వెంటపడ్డాను, ఇప్పుడేమో అతను అప్పుడు నన్ను ప్రేమించలేదు, ఇప్పుడు మనసు మార్చుకొని నన్ను ప్రేమించి నా వెంట పడితే నేనేమో ఆ రోజు పోలీసుల దగ్గర నాకు తెలియదు అని చెప్పాను, అన్ని దెబ్బలు తినేలా చేశాను, ఇప్పుడు ప్రశాంత్ ముందు ఐ లవ్ యూ చెప్పాను, అసలు తను తట్టుకుంటాడా, నేను ప్రతిసారి ఇలాగే బాధ పెడుతున్నాను అని చాలా బాధపడుతూ రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆద్య అంటుంది, ఆ ప్రశాంత్ ఎంత అడిగినా నువ్వు చెప్పకుండా ఉండాల్సింది అంటే, అలాగే అనుకున్నాను కానీ కుదరలేదు, చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకేం చేయను, సార్ని బాధ పెడుతున్నా అని రామలక్ష్మి చాలా ఏడుస్తుంది. ఆ తర్వాత శ్రీను తన గదిలో రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే ఆద్య అలా వెళ్తూ ఉంటుంది. ఆద్య అలా వెళ్తూ ఉండటం చూసిన శ్రీను ఒక్కసారిగా ఇలా అరుస్తాడు, ఆద్య అని అంటూ పిలవగానే ఆద్య అక్కడికి వస్తుంది. ఇక అప్పుడే ఏంటి శ్రీను అని అంటే, కిటికీ దగ్గర నిలబడి ఏంటి శ్రీను అంటే, ఇలా రా లోపలికి అని అంటే, అమ్మో నేను రాను, ఎవరైనా చూస్తే బాగోదు అని ఆద్య అంటే, నువ్వు రాకపోతే నేనే బయటికి వస్తా అని శ్రీను అంటే, వద్దులే నేనే వస్తాను అని ఆద్య లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి శ్రీను అని అంటే, ఏంటా ఈ రెండిట్లో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా, ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పు అని అంటే, అప్పుడు ఆద్య అంటుంది, దానికి నేనెందుకు, మీ ఆవిడ ఉంది కదా పిలుచుకోవచ్చు కదా అని ఆద్య అంటే, ఆవిడ అని అందరూ నన్ను చంపుతున్నారు, ఇంకా ప్రేమ లేకుండా తను నా భార్య ఎలా అవుతుంది, తనతో నేను ప్రేమగా ఉండలేను అని శ్రీను అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఆద్య అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చెప్తావా లేదా అని కోపంగా అనగానే, అప్పుడే ఆద్య ఈ డ్రెస్ వేసుకో అని అంటూ చెప్తుంది. చెప్పేసరికి అప్పుడు సంతోషంగా తీసుకొని నవ్వుతూ ఆ డ్రెస్ వేసుకుంటాడు. బటన్స్ పెట్టుకోకుండా
అనుకోకుండా అలా ఆద్య అని పిలవగానే ఆద్య అలా చూసి ముందు బటన్స్ పెట్టుకో శ్రీను అని ఆద్య చెప్తే అప్పుడే శ్రీను ఇలా అంటాడు. అవునా, అయితే నువ్వు పెట్టొచ్చు కదా అంటే నేను అలాంటి పనులు చేయకూడదు శ్రీను అని చెప్తుంది ఆద్య. ఇక అప్పుడే పద్మ అలా వస్తూ ఉంటుంది. సడన్గా పద్మ రావటం చూసిన ఆద్య అయ్యో అత్తయ్య అని అంటూ కంగారుగా చూసేసరికి శ్రీను అటు ఇటు చూస్తాడు. అమ్మ వచ్చిందంటే ఇప్పుడు నేను చూసిందంటే పెద్ద గొడవ చేస్తుంది, ఇప్పుడు ఏం చేద్దాం ఆద్య అంటే ఏం చేయాలో నాకేం తెలుసు అని ఆద్య అనగానే అక్కడ ఉన్న చీర తీసి ఇలా ఆద్యకి వేసేస్తాడు తల మీద నుంచి. ఇక అప్పుడే ఆ చీరని ఇలా చీర కొంగుగా వేసుకొని నిలబడేసరికి అప్పుడు పద్మ అలా వెళ్తూ సడన్గా ఇటువైపు తిరిగి చూస్తుంది. చూసి ఏంట్రా అది ఏంటి అని అంటే ఏం లేదు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదమ్మా అని అంటే వెళ్తున్నావు ఇదేంటి ముసుగు వేసుకొని ఎవరు అని అంటే ఇంకెవరు నీ కోడలు చారు అని సీరియస్గా అంటాడు. ఇక అప్పుడే ఆద్య అంటుంది ఏంటి నా చేత పనులు చేపించుకోవాలి అనుకుంటున్నావా ఇలా చెప్పి అని అంటే అప్పుడే శ్రీనుకి ఐడియా బాగుంది అని నవ్వుకొని ఇలా అంటూ ఉంటాడు. అవునమ్మా చూడు ఇలా వచ్చి ఊరికే బటన్స్ పెడతా అది చేస్తా అంటుంది, నాకేమో చిరాగ్గా ఉంది అని శ్రీను అనగానే అప్పుడు పద్మ అంటుంది ఎందుకురా అది చేస్తాను అంటే వద్దంటావు, చేయించుకో అమ్మ చారు వాడు బయటికి వెళ్తాడంట కదా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, నువ్వు బటన్స్ పెట్టు ఎదురొచ్చి అన్ని చెయ్యి. అయినా చారు ఇందాక రానని చెప్పిందిరా, నాకు ఆకలేస్తుంది తింటానని చెప్పింది, మరి ఇలా ఎలా వచ్చింది అయినా ముసుగేంటి అని అంటూ పద్మ అప్పుడు అడుగుతుంది. అలా అడిగేసరికి ముసుగా ఓ అది మర్యాద సిగ్గు అంట అలా చేస్తుంది, నాకేమో చిరాగ్గా ఉంది తన్ని చూస్తే అని అంటే ఇక అప్పుడే పద్మ అంటుంది అలా విసుకుంచుకోకురా, తను ఎంతైనా నీ భార్య మాట్లాడరా తనతో ప్రేమగా ఉండు, అమ్మ చారు నువ్వు పెట్టు అని అంటే సరే అత్తయ్య అని అంటూ ఇలా గుండీలు పెడుతూ ఉంటుంది. ఇక అంతలో పద్మ ఇలా వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఇంకా పెడుతున్నావా చారు అని అంటే అత్త పెడుతున్నాను అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే పద్మ వెళ్ళిపోతుంది. శ్రీనుకి అలా బటన్స్ పెడుతూ ఉంటుంది ఆద్య. ఇక శ్రీను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.